హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీలోకి వెళ్ళే ముందు స్టోరీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్స్ ఎక్కువ వస్తేనే అప్డేట్స్ కూడా అంతే ఫాస్ట్గా వస్తాయి. పంతమే ప్రణయమై ఎండింగ్ పార్ట్. ఆమె వెళ్ళేటప్పటికి అందరూ పని వాళ్ళు వెళ్ళిపోవడంతో కృష్ణ పొలం దగ్గర ఉన్న రూమ్లో పడుకుని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ కనిపించాడు రాధికకి. ఆమె నెమ్మదిగా వచ్చి అతనికి కొంచెం దూరంగా కూర్చుంటుంది. కృష్ణ ఆమె వైపు చూస్తే తను తెచ్చిన పేపర్ చూపిస్తుంది అతనికి. తన గురించి వచ్చిందేమో అని సంతోషపడ్డాడు కృష్ణ. కానీ ఆమె చూపించిన దానిని చూసి ఒక డెడ్ ఎక్స్ప్రెషన్తో రాధిక వైపు చూస్తాడు. ఆమె నెమ్మదిగా ఇది ఏంటి అని తడబడుతున్న గొంతుతో అడిగింది. అతను రాధిక కళ్ళల్లోకి చూసి, నువ్వు కోరుకున్న జీవితం అమ్మా ఇది. అందుకే నువ్వు చదువుకోవడానికి కాలేజీలో చేరడానికి కావాల్సిన పేపర్ అది. ఒక విధంగా నీ చదువు ఆగిపోవడానికి కారణం నాతో పెళ్లి జరగడం. నీ జీవితంలోకి నేను అనవసరంగా వచ్చాను అమ్మాయి. అందుకే ఈ పని చేశాను. ఈ ఫామ్తో నువ్వు చదువుకోవచ్చట. మన అగ్రిమెంట్ అయ్యాక విడాకులు తీసుకుందాం. నా వల్ల నీ భవిష్యత్తు నాశనం అవ్వకూడదు ఇక నుండి అని చెప్పాడు కృష్ణ. ఆమెకి కన్నీళ్లు కారిపోతుంటే, మీకు నా చదువు గురించి ఎలా తెలిసింది అని బేలగా అడిగింది రాధిక. మీ ఇంటికి వచ్చినప్పుడు నేను మొత్తం విన్నాను. అందుకే నువ్వు చదువుకోవడానికి కాలేజీకి వెళ్ళి మాట్లాడాను. మీ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మావయ్య గారితో చెప్పాను. ఆయనకి ఏం అభ్యంతరం లేదు అన్నారు. మా అమ్మ కూడా చాలా సంతోషపడింది. ఇప్పుడు నువ్వు సంతోషంగా చదువుకోవచ్చు. 6 నెలల్లో అగ్రిమెంట్ పూర్తవుతుంది కాబట్టి నీకు నా నుండి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇంకా అని చెప్పాక చీకటి పడింది. పద ఇంటికి వెళ్దామని బండి మీద ఇద్దరు మౌనంగా వారి గూటికి చేరుకున్నారు. బైక్ దిగిన వెంటనే కృష్ణ రాధికతో మాట్లాడకుండా పక్క గదిలోకి వెళ్ళి కళ్ళు మూసుకున్నాడు బెడ్పై వాలి. 2 రోజుల క్రితం జరిగిన సంఘటనని గుర్తు తెచ్చుకున్నాడు మౌనంగా. అతను కళ్ళు తాగుతుంటే అప్పటికే పూర్తిగా మత్తు ఎక్కువైన సీను నవ్వుతూ వచ్చి, కృష్ణ, మీ ఆవిడ పొగరుని దించావా అని అడుగుతాడు మరింత పొగరుగా. కృష్ణ కోపంగా చూస్తూ, ఏం మాట్లాడుతున్నావు అంటే, అవును కృష్ణ, మీ ఆవిడ నన్ను కొట్టింది. ఆ కోపంతోనే నీకు లేనిపోని చెప్పాను అని ఆ రోజు సంఘటన మొత్తం చెప్పాడు మత్తులో. సీను చెప్పింది వింటుంటే అతని కళ్ళు ఎర్రగా మారిపోగా కోపంగా వాడిని ఒక్క తన్నుతాడు కృష్ణ. అతనికి విపరీతమైన కోపం వస్తుంటే వాడిని ఇష్టం వచ్చినట్లు కొట్టేసి అతని కోపం ఎంతకీ చల్లారిపోగా ఫుల్గా తాగేసి పడిపోతాడు. ఆ సంఘటనలోంచి బయటకు వచ్చి బాధగా కళ్ళు మూసుకుంటాడు కృష్ణ. మరోవైపు రాధికకి మాత్రం ఎంతకీ కన్నీరు ఆగట్లేదు. కృష్ణ మాటలు ఎందుకో ఆమె మనసుకు తగిలితే ఎంతకీ నిద్ర పట్టక ఆ రాత్రి నిద్రకు దూరం అవుతుంది. ఆ మర్నాడు నుండి రాధిక మనసు ఒక రకమైన బాధతో నిండిపోయింది. అతనితో మాట్లాడాలి అని ఉన్నా ఎందుకో విపరీతమైన ఇబ్బంది పడుతోంది రాధిక. కృష్ణ కూడా ఆమెతో అంటి ముట్టకుండా ఉంటున్నాడు. అవసరం అయితేనే మాట్లాడుతున్నాడు. రాధికకి కృష్ణ అలా ఉంటే ఎందుకో అస్సలు నచ్చట్లేదు. ఒకరోజు ఆమెకి కృష్ణ పద్ధతి మీద అంతకంతకు కోపం పెరిగిపోతుంటే చీకటి పడుతున్నా కూడా కోపంగా పొలానికి బయలుదేరింది అతని కోసం.
ఆమె వెళ్తుంటే అమ్మగారు ఆగండి అని పిలుస్తాడు ఒక అతను. ఆ చీకట్లో ఎవరో అని భయపడుతూ ఆగితే, నన్ను క్షమించండి అమ్మగారు అని రాధిక కాళ్ళ మీద పడతాడు సీను. రాధిక కంగారుగా వెనక్కి జరిగి అతని వైపు చూసి నువ్వు అని అనుమానంగా అడుగుతుంది. నేనమ్మా, మిమ్మల్ని ఏడిపించాను కదా సీనుని అని గుర్తు చేస్తాడు వాడు. ఆమె కోపంగా నువ్వా అని అడిగితే అతను బాధపడుతూ నన్ను క్షమించండి అమ్మగారు, మీరు నన్ను కొట్టారన్న కోపంలో మీ మీద లేనిపోనివి కృష్ణబాబుకి చెప్పాను. అందుకే ఆయన మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారమ్మా. ఇందులో ఆయన తప్పేం లేదు అని భయంతో చెప్పి వెళ్ళిపోతాడు అక్కడి నుండి. రాధికకు అంతా అయోమయంగా ఉండటంతో ఫాస్ట్గా కృష్ణ దగ్గరికి వెళ్తుంది. ఆమె వెళ్ళే టైంకి కృష్ణ ఫుల్గా తాగుతూ ఉంటాడు. ఆమె కోపంగా వెళ్ళి ఆ కళ్ళు కుండను పక్కకు తోసేస్తుంది. కృష్ణ ఎర్రబడిన కళ్ళతో ఎవరా అని రాధికని చూసి ఆశ్చర్యంగా నువ్వా అమ్మాయి అంటాడు మత్తుతో. మీరు నన్ను కోపంతో పెళ్లి చేసుకోవడానికి కారణం వాడేనా అని అడుగుతుంది రాధిక. ఆమెకు నిజం తెలిసిందని అర్థమై కాదు అంటాడు కృష్ణ. ఆమె షాకింగ్గా మరి వాడు అలా చెప్తున్నాడు ఏంటి అని అడుగుతుంది. అతనికి అంతా మత్తుగా ఉండటంతో రాధిక దగ్గరికి వచ్చి తన ఫేస్ని పట్టుకుని ఆమె కళ్ళల్లోకి చూస్తూ, నేను మొదటిసారి మావయ్య గారు నీ ఫోటో అమ్మకి చూపిస్తుంటే చూశాను. ఎందుకో చాలా నచ్చేశావు. కానీ నాకు అర్థం అవ్వలేదు నిన్ను చూస్తే ఎందుకు అలా అనిపించిందో. అక్కడి నుండి నేను చూస్తూనే వెళ్ళిపోయాను. మళ్ళీ చాలా రోజుల తర్వాత పొలంలో కనిపించావు. నువ్వే అని గుర్తుపట్టాను. ఏదో విధంగా నిన్ను రోజు చూడొచ్చు అనుకున్నా, కానీ ఈ లోపల ఆ ఎదవ నువ్వు ఇలా మాట్లాడావు అన్నాడు. ఎందుకో చాలా బాధేసింది అమ్మాయి నువ్వు అలా మాట్లాడావంటే. కానీ చాలా కోపం కూడా వచ్చింది నీపై. ఎవరో దగ్గర నా గురించి అలా మాట్లాడటం నాకు అస్సలు నచ్చలేదు. అందుకే ఆ రోజు బలవంతం చేయబోయాను విచక్షణ మరిచి. తర్వాత నీకు జ్వరం వచ్చింది అంటే ఎందుకో నా వల్లే అని చాలా బాధేసింది. నాకు ఎటు తేల్చుకోవాలో తెలియలేదు. ఒకవైపు కోపం, మరోవైపు నీ మీద ఏంటో తెలియని ఫీలింగ్. అందుకే ఏం చేయాలో తెలియని టైంలో ఒక ఆలోచన వచ్చింది. అసలు లేట్ చేయకుండా అమ్మ దగ్గరికి వెళ్ళి నచ్చావు పెళ్ళి చేసుకుంటా అన్నాను. అమ్మ కూడా సంతోషపడింది. నేను మొరటోడిని, అందుకే ముందు వెనక ఆలోచించకుండా నీ ఇష్టంతో పని లేకుండా పెళ్లి చేసుకోవడం తప్పే. కానీ అప్పుడు వేరే ఆలోచన రాలేదు నాకు. మొదటి రాత్రి నిన్ను చూస్తే సీను అన్నమాటే గుర్తొచ్చింది. అందుకే కోపంతో సంతకం పెట్టమన్నాను. నువ్వు చూడకుండానే పెట్టేశావు. కానీ ఆ క్షణం నిన్ను కోపంతో ముట్టుకోలేదు అమ్మాయి. చాలా ప్రేమగా ఉన్నాను నీతో. అప్పటి నుండే అర్థమైంది నిన్ను ప్రేమిస్తున్నాను అని. నీతో ప్రేమగా ఉండాలని ఉన్నా నువ్వు చూసే చూపుకి చాలా బాధగా ఉండేది నాకు. నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాలనిపించేది. కానీ నీ కళ్ళల్లో చూసిన ప్రతిసారి నాపై అసహ్యం కనిపించేది. అతను చెప్తున్నంతసేపు ఇద్దరి కళ్ళల్లోంచి కన్నీరు ప్రవహిస్తూనే ఉంది. మళ్ళీ కృష్ణే మాట్లాడుతూ, నువ్వు ఇంట్లో ఉంటే అలానే బాధపడుతూ ఉండిపోతావని అమ్మతో మాట్లాడాను. అప్పటి నుండి కొంచెం సంతోషంగా ఉన్నావు. నేను కూడా ఇబ్బంది పెట్టకుండా నా ప్రేమని చూపించాలి అనుకున్నాను. కానీ ఆ ఎదవ నిజమేంటో చెప్పాడు. మొదటిసారి నా మీద నాకే చాలా కోపం వచ్చింది. ఆ కోపంలో వాడిని ఎలా కొట్టానో కూడా తెలియలేదు. నువ్వు పడిన బాధ అంతా నా కళ్ళ ముందు కనిపించింది. అందుకే మావయ్య గారిని కాలేజ్ గురించి అడిగాను. ఇలా చేస్తే అయినా నువ్వు సంతోషంగా ఉంటావని. కానీ నీ కళ్ళల్లో మాత్రం
నా మీద ద్వేషం చూడలేనే అని బాధగా గట్టిగా హగ్ చేసుకున్నాడు కృష్ణ. ఆమె శరీర స్పర్శ అతనిలో కోరిక రేపుతుంటే అతని చేతులు కుదురుగా ఉండక ఆమె శరీరంపై తారాడుతూ ఉండటంతో పరిస్థితిని అంచనా వేసి మౌనంగా మారిపోతుంది రాధిక. అతను ఏం చేస్తున్నాడో అతనికే తెలియని పరిస్థితుల్లో ఉంటే ఆమె మాత్రం ఒక నిర్ణయానికి రాలేక బొమ్మలా మారుతుంది. కృష్ణకి మత్తి ఎక్కువవుతుంటే ఆమెకు తన ప్రేమని చూపించే పనిలో ఉంటాడు. కాసేపటికి కృష్ణ ప్రశాంతంగా నిద్రపోతే రాధిక మాత్రం ఆ రాత్రి ఏడుస్తూ ఉండిపోతుంది. ఉదయం కృష్ణ మెల్లగా కదులుతూ తల అంతా భారంగా ఉండటంతో బద్ధకంగా కళ్ళు తెరిచాడు. అతనికి రాత్రి రాధిక వచ్చిన విషయం తెలుస్తుంటే చుట్టూ వెతుకుతాడు. కానీ ఆమె ఎక్కడా కనిపించుకుంటే ఫాస్ట్గా షర్ట్ వేసుకుని ఇంటికి స్టార్ట్ అయ్యాడు. తన రూమ్కి వెళ్ళి చూస్తే రాధిక ప్రశాంతంగా నిద్రపోయి కనిపిస్తుంది. నెమ్మదిగా ఆమె దగ్గరికి వెళ్ళి చూడటంతో చాలా క్యూట్గా కనిపించింది కృష్ణ కళ్ళకి. పక్కకి తిరిగి పడుకుని తల కింద చేయి పెట్టుకుని చాలా అందంగా ఉండటంతో ఆమె పెదవికి అయిన గాయం చూసి ఆశ్చర్యపోతూ ఉంటాడు కృష్ణ. అంటే రాత్రి జరిగింది అని షాక్తో ఫీల్ అవుతూ పరుగున కిందకు వెళ్ళి వెన్న తెచ్చి నెమ్మదిగా ఆమె కింద పెదవికి రాశాడు కృష్ణ. తన పెదవికి చల్లదనం తాకడంతో రాధిక నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంది. ఎంత సమీపంలో ఉన్నా అతని కళ్ళల్లో కనిపిస్తున్న బాధను చూస్తూ ఉంటుంది రాధిక. అలా ఎంతసేపు ఉన్నారో వాళ్ళకి తెలియదు. కాసేపటికి రాధిక పైకి లేవడంతో అతను బాధపడుతూ, క్షమించు అమ్మాయి, మరోసారి మొరటుగా ప్రవర్తించానా అని చెప్పి ఆమె కళ్ళల్లో అసహ్యం చూడలేక ఫాస్ట్గా బయటకు వెళ్ళిపోయాడు కృష్ణ. ట్రైన్ సౌండ్ వినిపిస్తుంటే అతను బేలగా ఆమె వైపు చూస్తుంటే మౌనంగా నిలబడింది రాధిక. 15 రోజుల నుండి ఆమె ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు అతనితో. మూర్తి గారు, కాంతం గారు జాగ్రత్తలు చెప్తుంటే రాధిక మాత్రం కృష్ణ వైపు చూస్తూ ఉంటుంది. అరుంధతి గారితో తల్లు కన్నా ఎక్కువ బాండింగ్ పెరిగింది ఆమెకు. కానీ అతనిని చూసి తప్పించుకుని తిరిగేది. ముందు రోజు మాత్రం ఒకటే మాట మాట్లాడింది, తనని కాలేజ్లో జాయిన్ చేయడం రేపే అని. ట్రైన్ టైం అవుతుంటే ఆమె కృష్ణ వైపు చూసి వెళ్తాను అంటుంది. అతని మనసులో కన్నీరు నదిలో ప్రవహిస్తుంటే ప్రేమగా ఆమె నుదుటిని ముద్దు పెట్టి పంపిస్తాడు కృష్ణ. ఆమె ట్రైన్ ఎక్కి తన సీట్లో కూర్చుంటే అప్పటి వరకు ఆపిన కన్నీరు వద్దంటున్నా వచ్చేస్తుంటే నిస్సహాయంగా మోకాళ్ళపై జారపడిపోతాడు కృష్ణ. కృష్ణ ఇంటికి వచ్చాక ఎక్కడ తను బాధపడితే తన తల్లికి తెలిసిపోతుందని పైకి నవ్వు నటిస్తూ ఉండేవాడు. కానీ రాత్రులు మాత్రం ఆమె జ్ఞాపకాలతో సతమతమవుతూ బాధగా గడిపేవాడు. అరుంధతి గారికి ఇంట్లో కోడలు లేని లోటు తెలుస్తుంటే భారంగా మారింది ఆవిడ మనసు. చదువుకోవడానికి వెళ్ళిందని తెలిసిన రాధిక వల్ల కూతురు లేని లోటు తెలియలేదు ఆవిడకి. పైపెచ్చు తన కొడుకు ఎంత నవ్వు నటిస్తున్నా రాధిక కోసం పదే బాధ ఒక తల్లిగా ఆవిడ మనసును మెలిపెడుతోంది. అలా రోజులు గడుస్తుంటే ఒకరోజు కృష్ణ పొలానికి వెళ్ళి వస్తాడు. అరుంధతి గారు రెస్ట్ తీసుకుంటుంటే కొంచెం తిని తన గదిలో పడుకుంటాడు. కాసేపటికి అతని పెదవులకి ఏదో స్పర్శ తగులుతుంటే కళ్ళు తెరిచి చూస్తాడు. కృష్ణకి అత్యంత సమీపంలో రాధిక కనిపిస్తే అతను షాకింగ్గా దూరం జరిగితే ఆమె నవ్వుతూ చూస్తుంది కృష్ణ వైపు. అతను నమ్మలేక చూస్తుంటే రాధిక దగ్గరగా జరిగి గట్టిగా హగ్ చేసుకుంటుంది కృష్ణని. కృష్ణ ఆమె రాకని నిజమని నమ్ముతూ ఆనందంగా మరింత గట్టిగా తనలోకి పొదుముకుంటాడు రాధికని.
అతను ఎన్ని రోజులు పడిన బాధ బయటకు వస్తుంటే ఆమె ప్రేమగా కృష్ణ నుదుటి మీద ముద్దు పెట్టింది. అమ్మాయి నువ్వు వచ్చేసావా అని ఆనందంగా అడుగుతుంటే అచ్చం చిన్నపిల్లాడిలా అనిపించాడు అతను ఆమెకు. రాధిక నవ్వుతూ చూస్తుంటే నిజంగా వచ్చేసావా అంటూ మరోసారి అడిగాడు షాకింగ్గా. ఆమె చిన్నగా సిగ్గుపడుతూ అత్తయ్య గారిని చూసేసి వస్తానండి అని చెప్పి అరుంధతి గారి దగ్గరకు వెళ్తుంది రాధిక. ఆవిడ గదిలోకి వెళ్ళి అత్తయ్య అని పిలుస్తుంది. అరుంధతి గారు రాధికను చూసి సంతోషపడుతూ ఎప్పుడు వచ్చావు కోడలు పిల్ల అని హత్తుకుంటూ అడిగారు. ఆమె నవ్వుతూ 10 నిమిషాలైంది అత్తయ్య అని అంటుంది. కృష్ణ వెళ్ళి మూర్తి గారిని కాంతం గారిని తీసుకువస్తే వాళ్ళతో రాత్రి వరకు గడిపేస్తుంది. రాధిక తనతో అలా ఉంటే ఎందుకో ఆశ్చర్యంగా ఉంది కృష్ణకి. ఎప్పుడు మాట్లాడదామా ఆమెతో అని ఎదురు చూస్తున్న అతనికి నెమ్మదిగా రాత్రి 9 గంటలకు తన రూమ్కి వస్తుంది రాధిక. ఆమె వచ్చినప్పటి నుండి అతనికి ఆమెలో కొత్తదనం కనిపిస్తుంది. రాధిక వచ్చిన వెంటనే ఎలా మాట్లాడాలో తెలియక నా మీద కోపం పోయిందా అమ్మాయి అని అడుగుతాడు కుతూహలంగా. రాధిక కృష్ణ వైపుకు తిరిగి బాగా ఆలోచించానండి. మీరు మీ బాధ చెప్పినప్పుడే ఆలోచించాను. కానీ బలవంతంగా పెళ్లి చేసుకున్నందుకు పనిష్మెంట్ ఉండాలి కదా. అందుకే మీ మీద కోపం లేకున్నా పర్మనెంట్గా దూరంగా ఉండాలని కాలేజీకి వెళ్ళిపోయా అని అంటుంది నవ్వుతూ. ఆ మాటతో కృష్ణకి మనసులో దిగులు మొత్తం పోయి సంతోషం పొంగుకొస్తుంటే ఆనందంగా హత్తుకున్నాడు రాధికని. నిజంగా నా గురించే వచ్చేసావా అమ్మాయి, నన్ను వదిలి ఇంక వెళ్ళవు కదా అని ఇంకా తన మనసులో దాగున్న భయంతో అడుగుతాడు. దానికి సమాధానంగా అతని పెదవులకి నెమ్మదిగా ఆమె పెదవుల్ని జత చేస్తుంది రాధిక. అతని మనసు ఆనందంతో ఉరకలు వేస్తుంటే ఆమె మీద ప్రేమ చూపించడానికి సిద్ధమయ్యాడు కృష్ణ. అతను ఆమె పెదవుల మకరందాన్ని తీసుకుంటుంటే రాధిక తన చేతుల్ని అతని జుట్టులోకి పోనిస్తుంది. ఆమె పెదవులను వదిలి నెమ్మదిగా కిందకు వచ్చి గాఢంగా ఆమె కంఠాన్ని చుంబించాడు కృష్ణ. ఆమె పరవశంతో అతనిని గట్టిగా తనలోకి పొదుముకుంది. ఆమె ఇస్తున్న సహకారానికి కృష్ణ పరవశించిపోతూ సంతోషంగా ఆమెని తనలో కలుపుకున్నాడు. కాసేపటికి కృష్ణ భుజం మీద తల పెట్టుకుని ఆమె ఉండటంతో అతను అపురూపంగా చూస్తూ ఉంటాడు రాధికని. నాకో డౌట్ కృష్ణ అడగనా అని అంటుంది రాధిక ఆలోచిస్తున్నట్లుగా. ఏంటి అమ్మాయి అడుగు అని కృష్ణ అనడంతో నువ్వు నన్ను పేరు పెట్టి పిలవవు ఎందుకు అని అడుగుతుంది రాధిక. దానికి కృష్ణ నవ్వుతూ ఆ కృష్ణ జీవితంలో రాధిక లేదు కదా, అలానే ఈ కృష్ణ జీవితంలో కూడా ఉండవు అనే భయం నాకు, అందుకే నేను పేరు పెట్టి పిలవను నిన్ను అని చెప్తాడు చిరునవ్వుతో. ఆమె అతడి నుదుటిన ప్రేమగా ముద్దు పెట్టి కరెక్ట్గా 12 అయిన వెంటనే ఆమె కృష్ణకి కిస్ చేస్తూ హ్యాపీ బర్త్డే కృష్ణ అని చెప్తుంది ప్రేమగా. కృష్ణ ఆశ్చర్యపోతూ రాధిక వైపు చూసి గాఢంగా హగ్ చేసుకుని ఇప్పటి వరకు అమ్మ తర్వాత పుట్టినరోజు గుర్తున్నది నీకు మాత్రమే తెలుసా, మంచి బహుమతి ఇచ్చావు అమ్మాయి అని అంటాడు సంతోషంతో. రాధిక అతనికి దూరంగా జరిగి గిఫ్ట్ ఇది కాదు కృష్ణ అని అతని చేతిని ఆమె కడుపు మీద పెట్టుకుని నువ్వు తండ్రివి కాబోతున్నావు కృష్ణ అని కళ్ళల్లో నీళ్లు వస్తుంటే చెప్తుంది సంతోషంతో. ఆ మాట విన్న వెంటనే కృష్ణకి ఆనందంతో కన్నీళ్ళు వస్తుంటే మరి నీ చదువు అని కంగారుగా అడుగుతాడు. నాకు మీకన్నా చదువు ముఖ్యం కాదు అని రాధిక సమాధానం చెప్పడంతో ఆమె కడుపు మీద కొరిగి ప్రేమగా తన బిడ్డకి ముద్దు పెట్టుకుంటాడు కృష్ణ. అతను అపార్థం వల్ల పంతంతో పెళ్లి చేసుకున్నాడు. ఆమె తాళి బంధానికి విలువ ఇచ్చి అతనితో కలిసి ఉండి
పంతం కాదు ప్రేమ అని తెలుసుకుని తమ జీవితాన్ని ప్రణయంగా మార్చుకున్నారు ఇద్దరు. రాధికా కృష్ణుల లవ్ నెవర్ ఎండ్స్ సమాప్తం.